ఏం ప్రభావమో ఏమో. మీ ప్రభావం నా మీద చాలా భారం మోపుతుంది సార్. ప్రేమించటం తెలిసిన వాడివై అలా మాట్లాడతావే? నాకు దడదడగా ఉంది మేడం. అదేంటి ఆకాష్, జబ్ ప్యార్ కియా తో డర్నా కియా అనే పాట ఎప్పుడు వినలేదా? పాటలు బాగానే ఉంటాయి మేడం, ప్రాక్టికల్గా ఫాలో అయితేనే ప్రాబ్లం. ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. ప్రూవ్ అయితే చక్కగా ఇద్దరు అలా అలా ప్రేమ గీతాలు పాడుకుంటూ తిరగొచ్చు. ప్రూఫ్ కాకముందు నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు. అవును, నా చెల్లెలు ఆకాష్ని ప్రేమించలేదని చెప్తుంది కదా. 2 పరీక్షలు పాస్ అయ్యారు కదా. ఇంకా 2 పరీక్షలు ఉన్నాయి కదా. ఓకే, అది అయ్యాకే కన్ఫర్మ్ చేద్దాంలే. ముందు ఆకాష్ని వెళ్ళమనండి. ధరణి, ముందు ఇది లోపల పెట్టరాని. నో సార్, లేడీసే ఫస్ట్. ముందు చంద్రలేకే వెళ్తుంది. నేనా? ప్రేమ్, అంతా రెడీగా? రెడీ అనే. సరే, లోపల. ఓకే. లేక నువ్వు వెళ్ళు. వెళ్ళు లేక. వెళ్ళు లేక. పెద్ద పాప ఖచ్చితంగా ఆకాష్ ఫోటోనే తీసుకొస్తుంది, చూడు. ఎదుగో బావా, చూసుకో. నేను చూడటం కాదు, నువ్వు చూడు. చెప్పానా ఆకాష్ ఫోటోని తీసుకొస్తుందని? నో, అక్కడ బాక్స్ లో అన్ని ఫోటోలుంటే ఆకాష్ ఫోటో రావడం ఏంటి? ఇందాకే చెప్పారు కదా, చీకట్లో అయినా మనసుకి నచ్చిన వాళ్ళని చూడగలదు అని. మీది స్ట్రాంగ్ ప్రేమ కాబట్టి అంత డార్క్ లో కూడా నువ్వు నీ ఆకాష్ ఫోటో తీయగలిగావు. ఏంటి, మనసు చూస్తుందా? మనసు చూడగలుగుతుంది అంటున్నాను. ఏయ్, మనసు లేదు, తొక్కలేదు. ఇందులో ఏదో మోసం ఉంది. పదండి లోపల చూద్దాం. పద. చూడు సరిగ్గా. చూసావా, మోసం లేదు, దగా లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నావు. నీ మనసు నువ్వే మోసం చేసుకుని చిత్రీకరించుకోవద్దు. నువ్వెన్నైనా చెప్పు బావా, ఇక్కడైతే ఏదో తేడా ఉంది. అంటే లోపల ఎవరైనా ఉన్నారేమో అని నీ డౌటు? ఉండొచ్చు కదా. భ్రమ. ఎంత దాచినా నిజం దాచలేవు లేక. ఏయ్, నువ్వు మాట్లాడకదర్ని. ఓకే, ఈ ఎక్స్ట్రా మాటలు ఇప్పుడు వద్దులే కానీ నువ్వు పద పద. ఏమే ఆకాష్, నెక్స్ట్ నువ్వే. సార్, నేను ఎగ్జామ్ రాయడం లేదు సార్, డ్రాప్ అవుతున్నాను. హలో, అతి తెలివితేటలొద్దు. ఇవి అతి తెలివితేటలు కాదు, వెధవ తెలివితేటలు.
లేక ఫోటోనే తీసుకురావాలి. నిన్ను మాట్లాడొద్దన్నాను కదా. సరే సరే సరే, ముందు ఆ ఫోటోలన్నీ బాస్కెట్లో వేయండి. పదండి పదండి. పదవయ్య ఆకాష్. సార్ ఎలాగో వచ్చాను కదా సార్, ఒక ఫోటో తీసుకుని వచ్చేస్తాను సార్. వచ్చాం కదా అని దర్శనం చేసుకోవడానికి అదేం దేవుడి గుడి కాదు. లైట్ ఆఫ్ చేశాక మళ్ళీ బయట నుంచే రావాలి. అలాగే పదా తలపే. ఆదిత్య గారి ఫోటో రావాలి, ఆదిత్య గారి ఫోటో రావాలి, ఆదిత్య గారి ఫోటో రావాలి. ఆగమ్మా ఆకాష్, ఆగు. సార్ ఒకసారి అవకాశం రా. వీడి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అది ఖచ్చితంగా లేక ఫోటోనే అయి ఉంటుంది. లేక ఫోటోనే. ఇప్పుడేమంటావు లేక? మనసు చూడగలదు అని ఒప్పుకుంటావా? ఒప్పుకోక చేయగలిగిందేముంది? ఏమీ లేదు. వీళ్ళు నోరు తెరిచి చెప్పకపోయినా మనసు స్పందించి నిజం బయటపడింది. రియల్లీ గ్రేట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ లవ్. నిస్సందేహంగా వీళ్ళది నిఖార్సైన ప్రేమ. 100% లవ్. మూడో పరీక్షలో కూడా ప్రూవ్ అయిపోయింది. ఇక ఓన్లీ 1 ఎగ్జామ్ మిగిలింది. ఆ లాస్ట్ టెస్ట్లో కూడా మీరే గెలిచి బెస్ట్ లవర్స్ అనిపించుకోండి. నెక్స్ట్ గేమ్ రేపు ఉదయం ఉంటుంది. ప్రేమ ఎగ్జామ్లో బాగా కష్టపడ్డావు కానీ ఇప్పటికి రెస్ట్ తీసుకో. ఏంటి పెద్ద పాప, ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? నేనా? నేనేం టెన్షన్ పడట్లేదే. నేనేం టెన్షన్ పడ్డం లేదే అన్న నీ మాట తడబాటే నువ్వు టెన్షన్ పడుతున్నావని చెప్తున్నాయి. ధరణి, నువ్వు లేని పొనివన్నీ కల్పించి మాట్లాడుకో. నేనేం టెన్షన్ పడట్లేదు. టెన్షన్ లేకపోతే నుదుటి మీద చెమటలేంటి పెద్ద పాప?
ఆ, నా శరీరం తీరే అంతా. ఓహో, ఒక్కొక్కప్పుడు ఏసీలో కూడా నాకు చెమట పడుతుంది. పైగా కడుపుతో ఉన్న మనిషి కదండి, ఆ చెమటలు కావచ్చు. అది కాదు పెద్ద పాప. నీ చెల్లి ప్రేమ రుజువైందని నువ్వు చాలా చాలా హ్యాపీగా ఉంటావనుకుంటే ఏదోలా ఉన్నావేంటి? దాని ప్రేమ రుజువైతే నేనెందుకు సంతోషపడాలి? అది నా మాట విందనా? నేను ప్రేమించబట్టి ప్రేమించిందనా? ప్రేమలో ఒకరు చెప్తే పుట్టవు. తనకు నచ్చింది, ప్రేమించింది. అయినా తను చేసింది తప్పేం కాదు. చదువుకి చదువు ఉంది, బుద్ధివంతుడు, పైగా అందగాడు. ఇంకేం కావాలి? మనం వెతికినా ఆకాష్ లాంటి వాణ్ణి తేగలమో లేమో. అంత సంతోషంగా ఉంటే ఎగిరి గంతులై. ఏంటి పెద్ద పాప, తను ఆకాష్ని ప్రేమించటం నీకిష్టం లేదా? ఆ, నా ఇష్టాలేంటి మధ్యలో? ఆదిత్య గారు వదిలేయండి. తను ఒట్టి మనిషి కాదు కదా. తిండి సహించక నీరసం వల్ల చిరాగ్గా ఉన్నట్టుంది. అవునా? ఏంటి పెద్ద పాప ఇది? టైంకి మందులు, మంచి పౌష్టికాహారం తీసుకోపోతే ఎలా? ధరణి, ఆ టాబ్లెట్స్ లేవు. నువ్వు వెళ్ళి పెద్ద పాపకి జ్యూస్ తీసుకురా. హ, నువ్వు కూర్చో. ఆ, కూర్చో పెద్ద పాప. ఇది పట్టుకో. వేసుకో. వేసుకున్నాక జ్యూస్ తాగొచ్చు. ఇది కూడా. నా చావు నేను చస్తా ఉంటే మధ్యలో ఈ కడుపు గోలొకటి నా ప్రాణం తీస్తున్నారు. అవి మింగు ఇవి మింగు అని వరుస పెట్టి మాత్రలు మింగిస్తున్నారు. ఈ మాత్రల వల్ల నాకు లేని కడుపు వచ్చేలా ఉంది. ఇదిగోండి. తీసుకో తీసుకో. ఇదిగో జ్యూస్ తాగు. వద్దు బావా, నేను తర్వాత తాగుతాను. అక్కడ పెట్టు. అలా అని తర్వాత సహించట్లేదని వదిలేస్తావు. నేను తాగిస్తాను, తాగు. తాగు. చంపుతున్నారా బాబు? చూసుకోవే. దేవుడా, ఇలా తల కిందకు కాళ్ళు పైకి పెట్టి ఎందుకు ప్రార్థిస్తున్నానో తెలుసా? నేను తిన్నగా నిలబడి కాపాడు భగవంతుడా అని ప్రార్థిస్తుంటే నా బతుకు తలకిందులు చేస్తున్నావు. మరి లేనిపోని ప్రేమను నాకు లేక ఎందుకు అంటగట్టినట్టు? ఎందుకు అందరికీ మా మీద అనుమానం కలిగించడం ఎందుకు? ఏవేవో పరీక్షలు పెడుతున్నాడు ఆ పెద్ద మనిషి. అందులో అభోశుభం తెలియని మేం గెలవడం ఏంటి? ఈ తిరకాసుకి సమాధానం కావాలి స్వామి. అందుకే ఈ శీర్షాసనం వేశా. కరుణించి ఇకనైనా నా బతుకు తిన్నగా సాగేలా చూడు స్వామి. లేకపోతే మొత్తం ఈ బ్లడ్ నా మైండ్లో గడ్డగట్టుకుపోయి నేను పైకొచ్చి ఫేస్ టు ఫేస్ తెలుసుకుంటా. వీరుడు మరణానికి భయపడడు అంటారు. క్షణక్షణం చావడం కన్నా చచ్చి గెలవడం మంచిది అంటారు. సో మనసు మార్చుకో. దేవుడు రాయి అని అనిపించుకోకు. కాదనక నన్ను కరుణించు. లేకపోతే నేను ఈ ఆశ్రమం నుంచి లేవనే లేవను. అబ్బా, అబ్బో, అమ్మా, అబ్బా, అనవసరంగా వేసాను నేను ఈ ఆసనం. అబ్బో, ఇచ్చేసాను నాసే. దేవుడితో పరాచకాలా? పొలమారగానే ఇలా నేల మీద కూర్చుని దండాలు పెట్టేవాడివి. నీకెందుకురా పంతాలు? దేనికైనా సహనం ఉండాలిరా. దేవుడి విషయంలో సాహసాలేంట్రా వెర్రిపాకులోడా? బ్రతిమలాడుకో, బామాలుకో, మొక్కులు మొక్కుకోరా. స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించు. నన్ను కష్టాల్లోంచి గట్టెక్కిస్తే నీ గట్టుకొస్తా. నా తలనీలాలే కాదు, నాకెదురొచ్చే అందరి తలనీలాలు కూడా నీకిచ్చేలా చేస్తా.
ఆకాష్ రాని చెప్తాను వాడి సంగతి. 4 తగిలిస్తే అన్ని నిజాలు వాటంతటవే తన్నుకొస్తాయి. ఇదంతా ఆకాష్ ప్లాన్ అని నాకు అనిపిస్తుంది. బావా ఆకాష్ కలిసి ఆడుతున్నారా, లేకపోతే ధరణి ఆకాష్ల పన్నాగమా? సడన్ గా ప్రేమ్ గాడేమో ప్రేమ త్యాగం అంటూ వచ్చాడు. అప్పటి నుంచి లాకు ఆకాష్కి లవ్ లవ్ అని మొదలు పెట్టాడు. లేకపోతే ఆ ధరణి బావ గేమ్ ఆడుతున్నారా? ఏదేమైనా ఆకాష్ తోట తీస్తే కానీ నిజం బయటపడదు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఆకాష్ కోసం లేవే. ఓహో, వారి కోసం తమరు వెయిట్ చేసేంత వరకు వచ్చిందన్నమాట ప్రేమ. ఏంటి వ్యంగ్యమా? వ్యంగ్యాలేం కర్మ, నిజంగానే అంటున్నాను. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఎదిగిందన్నమాట మీ ప్రేమ. నేను క్యాజువల్ గా అన్నాను. నువ్వంత లాగి వత్తి పలకాల్సిన పని లేదు. క్యాజువల్ గా ఆ పేరు ఎందుకు వచ్చింది? పని లేక. పని లేకే కదా ప్రేమ అని పని పెట్టుకున్నావు. అక్క, ఎవరి అక్క? అక్క వద్దన్నా నువ్వు ఆకాష్ని ప్రేమిస్తూ వారి కోసం పడికాపులు పడే స్టేజ్కి వచ్చింది కాక అక్క అంటూ రోషానికి పోతున్నావేంటే? లేదు కాదు. అయినా నీకెందుకని 100 సార్లు చెప్పాను. నువ్వెందుకు ఆకాష్ విషయంలో అంత రియాక్ట్ అవుతావు? నాకు నచ్చడం లేదు కాబట్టి. నీకు నచ్చకపోవడం ఏంటి? అసలు విషయం మాది, మేం తేల్చుకోవాలి. నువ్వేంటి మధ్యలో? చెల్లెలివి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. పరాయిదానివై ఉంటే నాకేం పని? అయితే పరాయిదాన్నే అనుకో. అంటే ప్రేమిస్తానంటావే కానీ మానుకుంటా వదులుకుంటా అని అనవన్నమాట. ఏంటండి ఇక్కడ నిల్చొని తగులాడుకుంటున్నారు? ఆ? వారు తమరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. నీ రాక కోసం వేచేను రాదా అని మనసులో సాంగ్ వేసుకుంటూ బాధపడుతుంది. ఆ? మనసులు లేవు, సాంగులు లేవు, వెయిటింగ్లు లేవు. ఆ, ఆ, నన్ను శని పట్టుకుని వేలాడుతున్నాడండి. అయ్యో, ఎంత ప్రేముంటే ఇంతలా వెయిట్ చేస్తుంది. పాపం, పలకరించు. అక్క, పలకరించడాలు ప్రేమలు తూచ్ అవేం లేవు. పరీక్షలు గెలుపులు దైవాధీనాలు. నా ప్రమేయం ఏం లేదు, అంతా ఉలక్కే. హ, ఏంటి నేనున్నానని దొంగాట? సిగ్గా, బిడియమా, మొహమాటమా? హ్మ్, సిగ్గు శరం లేనోడిని. ఇంకా బిడియాలు కూడా నా బతుక్కి. అంటే ప్రేమిస్తున్నట్టేగా? ఓరి దేవుడు, నువ్వు మామూలోడివి కాదు. హెల్ప్ చేయవు కానీ ఇలాంటి హులక్కలు మాత్రం వేస్తావు. చూడండి మంజులా గారు, నాకు మీ సిస్టర్ లేఖ గారికి మధ్య నో లవ్, నో ఫీలింగ్స్. ప్లీజ్ లీవ్ మీ.